ఊహకందని ఓ ఘోరం, ఊపిరి ఆపే ఓ విపత్తు దైవభూమి అని పిలిచే కేరళ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇది ప్రకృతి ప్రకోపమా లేక మానవ తప్పిదమా అని లెక్కలేసుకునే సమయం అయితే కాదు. ఎందుకంటే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. జరిగిన నష్టం ఇంకా అంచనాలకు మించినది. కేరళలో జరిగిన ఆ ఘటన వివరాలు మీకోసం. ఊపిరి బిగబట్టుకుని చూడండి. ఆకాశం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో విరుచుకుపడుతోంది. కొండల నడుమ దట్టమైన అడవుల మధ్య ఒక భారీ కలల ప్రాజెక్ట్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అదే మలప్పురం వయనాడ్ జిల్లాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక అనక్కాంపోయిల్ మేప్పొడి టన్నల్ ప్రాజెక్ట్. వందలాది మంది కార్మికులు, భారీ యంత్రాలు శ్రమిస్తున్న ఆ చోట ఒక్కసారిగా ప్రకృతి తన భీకర రూపాన్ని చూపించింది. మేప్పొడి సమీపంలోని కల్లాడి వద్ద ఉన్న మీనాక్షి వంతెన ప్రాంతం అది. 7 జూన్ మంగళవారం మధ్యాహ్నం సమయం హఠాత్తుగా ఊహించని విధంగా ఆకాశం బద్దలైనట్లు కురిసిన భారీ వర్షాల దాటికి ఆ చుట్టుపక్కల ఉన్న కొండగుట్టలు ఒక్కసారిగా కదిలాయి. భూమి లోపల నుండి భయంకరమైన గర్జన లాంటి శబ్దం. క్షణాల వ్యవధిలో కొండ పైభాగం నుండి లక్షలాది టన్నుల మట్టి, కొండరాళ్ళు, మహావృక్షాలు ఒక్క ఉదుటన కిందకు విరుచుకుపడ్డాయి. టన్నల్ నిర్మాణ స్థలంలో కార్మికులు తలదాచుకుంటున్న తాత్కాలిక నివాసాలు, వారిని రవాణా చేసే వాహనాలు, చుట్టుపక్కల ఉన్న కొన్ని ఇళ్ళు, హోమ్స్టేలు క్షణాల్లో ఆ బురద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతం అంతా శ్మశాన నిశ్శబ్దాన్ని తలపించేలా బురదమయంగా మారిపోయింది. ఎంతమంది ఆ మట్టి దిబ్బల కింద సజీవ సమాధి అయ్యారో, ఎంతమంది ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నారో తెలియని అత్యంత భీకరమైన పరిస్థితి నెలకొంది. స్థానిక ప్రజలు ప్రాణాలకు తెగించి వెంటనే రంగంలోకి దిగి 3 ప్రాణాలతో కాపాడగలిగారు. కానీ అప్పటికే కొండ చర్యలు విరిగిపడిన వేగానికి అనేక వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే కల్పెట్టా నుండి ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది, మీనంగాడి నుండి రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, పోలీస్ యంత్రాంగం సంఘటనా స్థలానికి పరుగులు తీశాయి. అదనపు సహాయక చర్యల కోసం కోజికోడ్ నుండి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. రెవెన్యూ మంత్రి ఏపీ అనిల్ కుమార్, స్థానిక మంత్రి టి సిద్దికీలు స్వయంగా వయనాడ్ చేరుకుని జిల్లా కలెక్టర్తో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం రెస్క్యూ ఆపరేషన్కు ప్రతి నిమిషం నరకాన్ని చూపిస్తోంది. ఈ తాజా ఘోరం చూస్తుంటే సరిగ్గా 2 ఏళ్ల క్రితం జూలై 2024లో వయనాడ్లో ఎదుర్కొన్న ఆ కంటి చూపు ఆనని భయానక మారణ హోమం కళ్ళ ముందు కదలాడుతోంది. నాడు ఇదే మేప్పొడి రీజియన్లోని పుంజిరిమట్టం, మండక్కై, చుర్మాల్లా, వెరిమల గ్రామాలు ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోయాయి. ఆ ఘటనలో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందలాది మంది ఇప్పటికీ గల్లంతైన మట్టిలోనే కలిసిపోయారు. నాటి చీకటి రాత్రి సృష్టించిన బీభత్సం నుండి వయనాడ్ ప్రజలు ఇంకా కోలుకోకముందే ఇప్పుడు సరిగ్గా అదే ప్రాంతానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనాక్షి ఏరియాలో మళ్ళీ ప్రకృతి విలయతాండవం చేయడం అందరి గుండెల్ని పిండేస్తోంది. నాటి వరదలు, కొండ చర్యల విధ్వంసం గ్రామాలను నామరూపాలు లేకుండా చేస్తే నేటి ప్రమాదం పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన పశ్చిమ కనుమలను తొలిచి నిర్మిస్తున్న 2134 కోట్ల ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు ముఖద్వారం వద్దే జరగడం అనేక అనుమానాలకు, భయాలకు దారితీస్తోంది. గతంలో పర్యావరణ నిపుణులు పశ్చిమ కనుమలలో ఇలాంటి భారీ పేలుళ్లు జరిపి సొరంగాలు తవ్వడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏప్రిల్ నెలలో కేంద్ర పర్యావరణ కమిటీ అధ్యయనాలు కోరగా మే నెలలోనే కొన్ని షరతులతో కూడిన అనుమతులు లభించాయి. నిన్నటి నుండి కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా సోమవారమే అక్కడ పనులను నిలిపివేసినట్లు కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతోంది. అయినప్పటికీ ఆ టన్నల్ తవ్వకం వల్ల ఏర్పడిన మట్టి కుప్పలు, తవ్విన కొండ భాగాలు ఈ వర్షపు నీటికి ఒక్కసారిగా కిందకి జారి ప్రవహించాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘోరంలో ఇప్పటికైతే 5 తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా ఆ బురద కుప్పల కింద ఎంతమంది శ్రామికులు చిక్కుపోయారో అన్న సత్యం బయటపడాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే వయనాడ్ మళ్ళీ ఒక పెనుముప్పు అంచున నిల్చుంది.
ఓవైపు 2024 నాటి చేదు జ్ఞాపకాలు, మరోవైపు వర్షంలో తడిసి ముద్దవుతూ ఇప్పుడు ఏ కొండ చర్య విరిగి నెత్తిన పడుతుందో తెలియని ఘోరస్థితి. భారీ ఎర్త్ మూవింగ్ యంత్రాలు వస్తే తప్ప ఆ భారీ మట్టి దిబ్బలను తొలగించడం సాధ్యం కావడం లేదు. క్షణక్షణం పెరుగుతున్న వర్షం తీవ్రత, ఎటు చూసినా బురద, ముంచెత్తుతున్న దృశ్యాలు రెస్క్యూ టీమ్స్ను సైతం వణికిస్తున్నాయి. వయనాడ్ చరిత్రలోని ఈ కొండ చర్యల శాపం ఎప్పటికీ ముగిసిపోని ఓ పీడకల్లా మారుతోంది. ఈ రాత్రికి రాత్రి రెస్క్యూ ఆపరేషన్ సఫలమై ఆ మట్టి కింద చిక్కుకున్న ప్రాణాలు సురక్షితంగా బయటికి రావాలని యావత్ దేశం భయంతో, ఉత్కంఠతతో ప్రార్థిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూసివ్.